సురేంద్ర సార్, అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏమైందమ్మా సార్ మళ్ళీ? కాస్త ఈ ప్లాస్కో మూత ఓపెన్ చేయగలరా? ఫ్లాస్కో కాదమ్మా, ఇట్స్ ఏ ఫ్లాస్క్ అండ్ యూ షుడ్ సే సార్ ప్లీజ్ అన్స్క్రూ ద క్యాప్ ఆఫ్ ద ఫ్లాస్క్ సార్. స్క్రూ. సార్ కమాన్, అన్ కప్ లో కాఫీ వేసింగ్ కాదమ్మా, పోరింగ్. ఐఎమ్ పోరింగ్ కాఫీ ఇన్ టు ద కప్. ఏదో తేడాగా ఉందేంటి? అమ్మో, खत्म बाय बाय टाटा गुड बाय गया ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. హా, ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారో చెప్పండి సార్. దాన్ని ఒలిపేసి అడగాలమ్మా నన్ను. మామూలుగా అడిగితే చెప్తా కదమ్మా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. యూ స్పిల్డ్ ఇట్. టేక్ ఏ క్లోత్ అండ్ వైప్ ఇట్ ఆఫ్. నేను కాఫీ తాగుతున్నాను. ఐఎమ్ డ్రింకింగ్ కాఫీ లేదా ఐఎమ్ హ్యావింగ్ కాఫీ. అయ్యో సార్, మీ షర్ట్ మీద మరకుంది. జస్ట్ కిడ్డింగ్. దీన్ని ఇంగ్లీష్ లో చెప్పండి సార్. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఓహో, గొప్ప జోక్ అమ్మా. ఓకేనా? దెర్ ఇస్ ఎ కాఫీ స్టెయిన్ ఆన్ యువర్ షర్ట్. స్టెయిన్ అంటే మరక. కాఫీకి సంబంధించిన డౌట్స్ అన్ని అయిపోయా? ఇంకేమైనా కంగారు పెట్టాల్సింది ఉందా? ఉంది సార్. చెప్పమ్మా. కాఫీ వండడాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాం సార్? అచ్చా, చాలా మంది ఐఎమ్ ప్రిపేరింగ్ కాఫీ అంటారు. కాదు, ఐఎమ్ మేకింగ్ కాఫీ, ఐఎమ్ మేకింగ్ బ్రేక్ఫాస్ట్, ఐఎమ్ మేకింగ్ చపాతీస్, ఐఎమ్ ప్రిపేరింగ్ లంచ్, ఐఎమ్ ప్రిపేరింగ్ డిన్నర్ అనాలి. నేను రోజుకు 2 సార్లు కాఫీ త్రాగుతాను. ఈ సెంటెన్స్ ని మీరు కామెంట్స్ లో ట్రై చేయండి. ఉంటాను. ఇట్స్ గెటింగ్ కోల్డ్, లెట్ మీ ఎంజాయ్ ది కాఫీ.